ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మహాశయుడు ఒక అమూల్యమైన మాటను ఆయన తెలియచేస్తున్నాడు. 18వ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతున్నాం. దానిలో ఈ మాట రాయబడింది. అనేకులు, చూడండి, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఎలా నడుస్తున్నారంట వీళ్ళు? అనేకులు. బహుశా ఆ గుంపులో మనం కూడా ఉన్నామేమో. ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ క్రింద మాటలు చదివితే ఆ గుంపులో మనం ఉన్నామో లేదో మనకు అర్థమైపోద్ది. అనేకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎందుకు అంటే వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పండి, మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా నేను ఏడుస్తున్నా ఈ విషయాన్ని చెప్పడానికి, కన్నీటితోనే రాస్తున్నా ఈ విషయాలని పౌలు భక్తుడు చాలా దుఃఖంతో వేదంతో రాస్తున్నాడు. ఏంటి, ఎందుకు దేవునికి శత్రువులం అయ్యాం మనం? సిలువకు శత్రువులకు ఎందుకు నడుస్తున్నామంటే 19వ వచనంలో ఈ మాట అన్నాడు చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచుచున్నారు. చెప్పండి, ఏం ఉంచుతున్నారట? ఇప్పుడు పౌలు భక్తుడు కొన్ని లక్షణాలు మాట్లాడుతున్నాడు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారు కూడా యేసు ప్రభు సిలువకు ఎలా నడుస్తున్నారంట? వాళ్ళు శత్రువులుగానే నడుస్తున్నారు. నాశనాన్ని అంతంగా పెట్టుకున్నారు. వారి కడుపే వారికి, అంటే కడుపే దేవుడు అంటే అర్థం ఏంటి? పొట్ట కూటి కోసమే బ్రతికేస్తున్నాం. ఏది చేసినా ఆ పొట్టను పోషించుకోవడానికి అంతే. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఎంతమందిని మోసం చేసినా పర్వాలేదు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఎంతమంది నా ద్వారా కన్నీళ్లు పెట్టుకున్నా పర్వాలేదు, ఆ రోజు ఆ పబ్బం గడిచిపోయిందా లేదా, ఆ రోజు నేను ఆ విధంగా బ్రతికేస్తున్నానా లేదా అన్నట్టుగా బ్రతికేవాళ్ళు ఉంటారు చూసారా? కడుపు కోసం బ్రతికేవాళ్ళు. కడుపే దేవుడట. లేదా లోక సంబంధమైన విషయాల కోసమే, భౌతిక సంబంధ విషయాల కోసమే ఏషావులో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా? ఏషావు తనకున్న అమూల్యమైన జ్యేష్ఠత్వపు హక్కును దేనికోసం అమ్మేశాడు చెప్పండి? ఓ పెద్ద ఎస్టేట్ కోసమైనా అమ్మేశాడా? యాకోబు వచ్చి, అన్నా నీకోసం 200 ఎకరాల భూమి ఇస్తాను, ఆ జ్యేష్ఠత్వపు నాకు ఇచ్చేయంటే ఇచ్చాడా? దేనికోసం ఇచ్చాడు చెప్పండి? ఒక్క పూట కూటి కోసం. యాకోబు చక్కని వంట చేస్తున్నాడంట, కలగూర వంట, ఒక స్ట్యూ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పులుసు లాంటిది అనుకోండి. చిక్కుడుకాయలు ఆ ఎర్రగా ఉన్న కూర తయారు చేశాడు. దాన్ని చూడగానే ఏషావుకి ఆశ కలిగింది. తమ్ముడా కొంచెం నాకు అది ఇచ్చే అన్నాడు. యాకోబు ఏమన్నా సామాన్యుడే చెప్పండి? యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు, మడిమును పట్టుకున్నవాడు అని అర్థం. మడిమును పట్టుకున్నాడట. రావడం తన తల్లి గర్భంలో వాళ్ళ అన్నయ్య మడిమును పట్టుకుని వచ్చేసాడు బయటికి. అక్కడి నుంచే మొదలైంది యాకోబు జీవితంలో. పేరు మోసగాడు, జీవితం కూడా కొన్ని సందర్భాలు అట్లానే కనబడుతూ ఉంది. అన్నాడు, అన్న మరి ఊరకనే ఇస్తానా ఏంటి? నీకు బర్త్ రైట్ ఉంది కదా, ఆ బర్త్ రైట్ ఉంది కదా, జ్యేష్ఠత్వం హక్కు, కొంచెం అది నాకు ఇచ్చేసావంటే ఈ కూర అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. అలసిపోయి వచ్చాడేమో ఏషావు. ఆ కూర కొరకు ఆశపడి, పోన్లేరా జ్యేష్ఠత్వం ఏం చేసుకుంటాను, నేను సత్యాలా ఉన్నాను, నేను తీసేసుకో అన్నాడు. అక్కడ ఒక్క నిమిషం ఆలోచన చేసి, అరే నేను అడుగుతుంది ఏంటి, నువ్వు అడుగుతుంది ఏంటి, అసలు దీనికి దానికి ఏమన్నా మ్యాచింగ్ ఉందా? 10 రూపాయలు చిప్స్ ప్యాకెట్ కోసం మీ ఐఫోన్ ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? శాంసంగ్ ఫోన్ మీ దగ్గర ఉంది, మొన్న 70,000 పెట్టి కొనుక్కున్నారు. నేను ఫ్లైట్లో ఏదో చిప్స్ ప్యాకెట్ ఇచ్చారని అది పట్టుకొచ్చి, ఇది ఇస్తాను కొంచెం ఫోన్ ఇస్తామంటే ఏమంటారు మీరు? మీ మీద అభిమానంతో మేము ఏమనుకుంటూ ఉన్నాను కానీ లేకపోతే గట్టిగా కేకలేసేద్దునండి అంటారు కదా. అసలు ఇది ఎక్కడా అది ఎక్కడా? దీని విలువ ఏంటి, దాని విలువ ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువను తృణీకరించేశాడు ఏషావు కేవలం ఒక్క పూట కోటి కోసం. లోకంలో జరుగుతున్న పరిస్థితి చాలాసార్లు మనం కూడా ఈ బ్యాడ్ ఎక్స్చేంజ్లో బ్రతుకుతూ ఉంటాం. శ్రేష్టమైన విషయాలను తుచ్చమైన విషయాల కోసం ఏం చేస్తుంటాం? ఎక్స్చేంజ్ చేసేస్తూ ఉంటాం, వాటిని ఫణంగా పెట్టేస్తూ ఉంటాం. శ్రేష్టమైన విషయాలను చెప్పండి, తుచ్చమైన వాటి కోసం ఏం చేస్తాం మనం? ఫణంగా పెట్టేస్తుంటాం. ఒకసారి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి నేను స్టడీ చేస్తూ ఉంటే, అన్ని స్టడీ చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు టైం దొరికితే. ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది, అది ఎందుకు అయ్యిందని ఒక కేస్ స్టడీ చేస్తున్నాడు ఒక ఆయన. దాన్ని నేను చదువుతూ ఉంటే
పెద్ద ఫ్లైట్, సుమారుగా 300 మంది దానిలో ఉన్నారు. ఆ ఫ్లైట్ క్లీన్ చేసేటప్పుడు ఆ ఫ్లైట్కి సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ బాగా పనిచేస్తేనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది పైలట్. ఇప్పుడు ఏం చేశాడు, ఫ్లైట్ క్లీన్ చేసే ఆ ప్రక్రియలో ఆ సెన్సార్ని క్లోజ్ చేశాడు. ఒక స్టిక్కర్ పెట్టో ఏదో చేసి ఒక సెన్సార్ని క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన తర్వాత ఆ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ పైలట్ దాన్ని తీయకుండానే లేదా దాన్ని ఓపెన్ చేయకుండానే ఆయన రన్వే మీదకి వెళ్ళిపోయి టేక్ ఆఫ్ తీసేసుకున్నాడు. అక్కడ అంతవరకు ఆ విమానం దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీకి ఎయిర్ కంట్రోల్తో మాట్లాడగలిగాడు, కానీ కొంచెం టేక్ ఆఫ్ అయి పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతున్నాడు. ఆ కనెక్షన్ మిస్ అయిపోయింది. ఏ హైట్లో ఎగరాలి, ఎలాంటి స్థితిలో ఎగరాలి, ఇవన్నీ కూడా తెలియలేదు. ఆ ఫ్లైట్ కొలాప్స్ అయిపోతే అప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తే తెలిసిందేనంటే ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న స్టిక్కర్ అలా ఓపెన్ చేసి ఉంటే సరిపోయారు. దానికోసం ఎంతమంది చచ్చిపోయారు? 300 మంది. చాలాసార్లు మనం తీసుకున్న చిన్న చిన్న తప్పిదాలు, పర్లేదులే ఏముందలే దీనిలో అనుకుని చేసి ఆ చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్ద డ్యామేజ్ని జీవితంలో తీసుకొస్తాయి. ఏషావు అలాంటి పనే చేశాడు. ఒక్క పూట కూటి కోసం తన అమూల్యమైన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. నేను అనుకుంటాను ఆ తర్వాత ఇస్సాకు ఏషావుని ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ ఆశీర్వాదాలు ఎవరికి వచ్చేసి? యాకోబుకు వచ్చాయి. అక్కడ కొన్నిసార్లు అదంత ఫెయిర్గా అనిపించదు మనం చదివినప్పుడు. ఎందుకంటే ఇస్సాకు ఏషావుని ఆశీర్వదిద్దాం అనుకునే, అరే బాబు నాయన నాకు కళ్ళు కనబట్టలేదు, చచ్చిపోయే లోపల నేను దీవించేస్తాను, ఎందుకంటే మూలపితృల యొక్క దీవెనలు వారి తర్వాత తరాలకు ఇవ్వడానికి వారు ఎవరిని ఆశీర్వదిస్తే వారికి ఆశీర్వాదాలు వెళ్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా, నువ్వు ఆశీర్వదించేవారు నేనేం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడుగా. అందును బట్టి ఇస్సాకు చనిపోకముందు తన పెద్ద కొడుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. ఈ లోపల రెబ్కా గారు చూశారు, పెద్ద కొడుకు ఆశీర్వాదం, చిన్న కొడుకు వద్దా అనుకుంది. ఈయన వచ్చే లోపల చిన్న కొడుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసి పంపించి తండ్రి దగ్గరికి మొత్తం దీవెనలు ఇచ్చేశాడు, ఆశీర్వాదాలన్నీ. ఏషావు వచ్చాడు పరిగెత్తుకుని, డాడీ నాకేమీ లేవా అన్నాడు. అరే ఇందకట కదా వచ్చావు అన్నాడు. లేదు, నేను ఇప్పుడే కదా వచ్చాను. ఆ ప్రక్రియలో యాకోబు ఆశీర్వాదాలని తీసుకుని వెళ్ళిపోయాడు. అది చాలా అన్ఫేర్గా అనిపిస్తుంది మనకి చదువుతున్నప్పుడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? అసలు ఈ సంఘటనను అంతకుముందే ఏషావు ఏం చేశాడు చెప్పండి? తృణీకరించేశాడు. నాకు అక్కర్లా, జ్యేష్ఠత్వ హక్కు నాకు అక్కర్లా, నువ్వే పెద్ద కొడుకువి, ఈ జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తున్నాను కాబట్టే ఆ ఇస్సాకు యాకోబును దీవించాడు. ఆలోచించేయండి ప్రియులారా, అక్కడ ఏషావు తృణీకరించుకున్నాడు ఈ ఆశీర్వాదాల్లో. అందరూ బట్టి ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అరే పెద్దోడు అలా బయటికి వెళ్ళే లోపల చిన్నోడు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు అనుకుంటాం, కానీ అసలు జరిగింది అక్కడ జరిగింది. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు ఏషావు. అందరూ బట్టి ఆశీర్వాదాలు పొందలేకపోయాడు. మై డియర్ ఫ్రెండ్స్, లిసన్ టు మీ. చిన్న చిన్న విషయాల కోసం, తుచ్చమైన విషయాల కోసం వారి కడుపే వారి దేవుడు. దేవుని బిడ్డలుగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుడుగా ఉండాలి, కానీ మరి ఏమీ మనకు దేవుడుగా ఉండడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓన్లీ జీసస్ ఈజ్ వర్తీ టు బి వర్షిప్డ్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.